చేసిందెక్కడికి పోదు. శ్రీ ఎన్కే నాగేశ్వరరావు గారి రచన. నాకింకా పెద్ద చదువులు చదవాలని లేదు నాన్న, వ్యవసాయం చేస్తాను, అలా నా అభిప్రాయం చెబుతానని నాన్న ఊహించలేదేమో. నా వైపు ఆశ్చర్యంగా చూశారాయన. ఈ కాలంలో 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు సైతం ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ కొలువో ఏదో ఒకటి దొరకపుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక పెద్ద చదువులు చదివిన వాళ్ళ గురించి చెప్పేదేముంది? ఎక్కిన విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరి నువ్వేమిట్రా ఇలా? అందరూ ఒకేలా ఆలోచిస్తే ఎలా నాన్న? వ్యవసాయం మీద ఇష్టం వల్లనే కదా అగ్రికల్చర్లో MSc చేశాను. చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్న వ్యవసాయ పనులు చూస్తూ వస్తున్నాను. నన్ను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించండి అన్నాను. సరే నీ కర్మ అన్నట్టు చూశారు నాన్న నా వైపు. ఆ చూపునే అనుమతిగా స్వీకరించి హుషారుగా బయటికి కదిలాను. నా అడుగులు మా పొలం వైపే సాగాయి. మాకు ఉన్నది కేవలం 2 ఎకరాలే. అంతా వ్యవసాయ భూమే. తాతగారి దగ్గర్నుంచి నాన్నకు సంక్రమించింది అదే. నాన్నకు 2 అక్క చెల్లెళ్ళు. తాతగారు తను సంపాదించిన 4 ఎకరాల పొలంలో వాళ్ళిద్దరికీ చెరో ఎకరం ఆడబడుచు ఆస్తిగా పసుపు కుంకాల కింద రాసిచ్చి నాన్నకు ఇది మిగిల్చారు. నా దగ్గరికి వస్తే ఒక్కతే చెల్లెలు. ఆనవాయితీ ప్రకారం తనకు ఎకరం భూమి ఇవ్వాలి. అప్పుడు నాకు నికరంగా మిగిలేది 1 ఎకరం పొలం మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఏమంత లాభసాటి కాదన్నది అందరి అభిప్రాయంగా మారిపోయింది. అయినా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరూ వ్యవసాయమే చేస్తున్నారు. నష్టాలు వస్తున్నాయని వదిలిపెట్టలేక విధి లేక చేస్తున్నారు. ఆ వ్యవసాయంలోనే లాభాలు పండించగలనన్న నమ్మకం నాది. సుదర్శన్ నా స్నేహితుడు. వాడు నేను ఈ ఊరు బళ్ళోనే కలిసి చదువుకున్నాం. హైస్కూల్ చదువు కోసం నేను సైకిల్ వేసుకుని పొరుగురు వెడితే సుదర్శన్ మాత్రం ఊరు దాటలేదు. వాళ్ళ నాన్నకు పొలం పనుల్లో సాయం చేస్తూ దానినే వ్యాపకం చేసుకున్నాడు. నేను బాపట్లలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరిన తర్వాత కూడా నెలకు ఒక్కసారైనా ఇంటికి వచ్చేవాడిని. అలా వచ్చినప్పుడల్లా సుదర్శన్ని కలవకుండా వెళ్లేవాణ్ణి కాదు. వాడు నేను ఒక ఊరి వాళ్లమే గాని ఒకే వీధి వాళ్లం కాదు. కాకపోతే వాళ్ల పొలం మా పొలం పక్కపక్కనే ఉన్నాయి. మా 2 ఎకరాల పొలానికి ఆనుకుని వాళ్ళ 3.5 ఎకరాల పొలం ఉంది. అందులో 2 ఎకరాల్లో వరి సాగు, మిగిలిన 1.5 ఎకరంలో చెరుకు పండిస్తుంటారు. మా వ్యవసాయ భూమిని ఒకసారి చూసుకుని అట్నుంచి సుదర్శన్ ఇంటికి వెళ్లాను. వాడి ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ నవ్వుతూ నన్ను లోపలికి ఆహ్వానించింది. సుదర్శన్కి 20 ఏళ్లు నిండగానే పెళ్ళైపోయింది. దగ్గర సంబంధమే. ఆ పై ఏడాదికి తండ్రి స్థానానికి ఎదిగిపోయాడు. నా వయసువాడే, నాతోటి స్నేహితుడే. అప్పుడే తండ్రైపోయాడంటే వినడానికే వింతగా అనిపించింది నాకు. చదువుతో కుస్తీ పట్టాక పట్టా చేత పట్టుకుని ఉద్యోగం వేటలో పడి తీరా ఏదో ఒక ఉద్యోగం దొరికిన తర్వాత అందులో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనో లేకుంటే చేస్తున్న ఉద్యోగం కంటే మంచి కొలువు కోసం ప్రయత్నిస్తూనో పెళ్లిని వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు చాలామంది. సుదర్శన్కు ఆ బాదరబందీలేమీ లేవు గనక ఇంట్లో వాళ్ళు అడిగిన వెంటనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైపోయాడు. వాళ్ళ ఆవిడ ఇచ్చిన టీ తాగాక నా మనసులో ఆలోచన వాడికి చెప్పాను. నా మాటలు విని మా నాన్నలాగే ఆశ్చర్యపోతూ చూశాడు నా వైపు. వ్యవసాయం చేస్తావా? మీకున్నది 2 ఎకరాల భూమేగా. నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో మీ నాన్న నిన్ను చదివించాడు. పట్నం వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం వెతుక్కోక నీకిదేం పని? నా మీద తనకున్న చనువుతో మందలించాడు సుదర్శన్. ఈ ప్రాంతంలో ఏడాదికి 3 పంటలు పండించారట. అయితే అది గతం. ఇప్పుడు 2 పంటలైనా కూడా వాటిల్లో దేనికి గ్యారంటీ లేదు. ఏ పంట ఏ వృష్టికి కొట్టుకుపోతుందో తెలియదు. అయితే అతివృష్టి, కాకుంటే అనావృష్టి. ఇది పరిస్థితి. ఈసారి హెచ్చరిస్తూనే అన్నాడు సుదర్శన్. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. సుదర్శనాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి మా పొలాలు ఉన్న చోట చిన్న చెరువు ఉంటే దాని గట్టు మీద వేసిన నాపరాతి చెప్టా మీద ఇద్దరం కూర్చున్నాం. నా చూపు అంతా పొలాల వైపే ఉంది. అంతా పచ్చగా కనిపిస్తూ మనసుకు ఆహ్లాదం గొలుపుతోంది. సుదర్శన్ చూపు మాత్రం నా మీదే ఉంది. నేను ఏం చెబుతానోనన్న ఆసక్తి కావచ్చు. ఇందాక వాడితో నేనన్న మాటకి వాడు నన్ను పిచ్చోని చూసినట్టు చూడ్డం వల్ల కూడా కావచ్చు. మన గ్రామంలో మొత్తం వ్యవసాయ క్షేత్రం 8 ఎకరాలు ఉంటుందంటావు? సుదర్శన్ని అడిగాను.
నేనలా ప్రశ్నించడంతో ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూశాడు. మనసులోనే లెక్కలు కట్టి 1000 ఎకరాలు ఉంటుంది అని చెప్పి ఎందుకు అని వెంటనే నా మీద ప్రశ్న సంధించాడు. సరే, ఎంతమంది యజమానులుంటారే? ఈ లెక్కలు ఆరాలు ఏమీ అర్థం కాక నా వైపు అయోమయంగా చూశాడు. ఇందాకటిలాగే ఉజ్జాయింపుగా చెప్పు అన్నాను నవ్వి. ఈ భూముల్లో వ్యవసాయం చేసేవాళ్లు తక్కువే. కొంతమంది స్వంతదారులు కౌలుకు ఇచ్చేసి ఎప్పుడో గ్రామాంతరం వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రస్తుతం వ్యవసాయంలో ఉన్నవాళ్లు 100లోనే ఉండొచ్చు. సరే, మనం మన ఊరు రైతులందర్నీ ఒకచోట కూర్చోపెట్టాలి. నా దగ్గర ఓ మంచి ఆలోచన ఉంది. దాన్ని వాళ్లతో చర్చించాలి. నువ్వే ఆ పని చేయాలి. సుదర్శన్ నా వంక పిచ్చి చూపులు చూశాడు. సుదర్శన్ చేసిన ప్రయత్నం వల్ల అందరూ కాకపోయినా రైతులు బాగానే వచ్చారు. అందులో కౌలు రైతులు ఉన్నారు. నేను ఈ సమావేశం ఎందుకోసం ఏర్పాటు చేశానో తెలియక వాళ్లంతా ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారు. నేనెవర్నో మీకు తెలుసు. నేను చదివిన చదువుని మన గ్రామంలోని రైతులందరి బాగు కోసం వినియోగించాలనుకుంటున్నాను. నేను వ్యవసాయంలోకి దిగాలనుకోవడానికి కారణం ఇదే. మనందరికీ పొలాలున్నాయి. 10 ఎకరాలకు మించి ఉన్నవాళ్లు ఉన్నారు. అరెకరం సెంటు భూమి ఉన్నవాళ్లు ఉన్నారు. కాని ఈ మడిచెక్కని విడగొడుతూ గట్లు వేసుకుంటున్నాం. ఇలా విభజన గట్ల వల్ల వందలాది ఎకరాలు నిరుపయోగమైపోతున్నాయి. నా ఆలోచన ఏమిటంటే ఈ గట్లన్నింటినీ తొలగించి మొత్తంగా వ్యవసాయ భూమిగా చేద్దాం. వరి, చెరుకుతో పాటు కూరగాయలు, పాదు పంటల్ని పండిద్దాం. ఫలసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఎంత పొలం ఉందో ఆ మేరకు పంపిణీ చేసుకుందాం. అంతా చెప్పి వాళ్ల వంక చూశాను. వాళ్ల కళ్ళ నిండుగా కాంతి. అందరూ అబ్బురంగా నన్నే చూస్తున్నారు. ఏమైనా చదువుకున్నాడే. నీ ఆలోచన మాకు నచ్చిందబ్బాయి. అలాగే కాని రైతుల్లో ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి చెప్పాడు. ఆనందం పట్టలేక సుదర్శన్ చప్పట్లు కొట్టాడు. మేమేమీ తక్కువ కాదన్నట్టు రైతులంతా కరతాళ ధ్వనులు చేశారు. నా ఆలోచనకు అందరి ఆమోదముద్ర పడినందుకు ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి. ప్రకృతిలో మమేకమైనట్టుగా ఉంది. సరిహద్దులు చెరిపేశాం. గట్లు మాయమయ్యాయి. ప్రతి 10 ఎకరాలకు చిన్న కాలిబాట మాత్రమే ఉన్న వ్యవసాయ క్షేత్రాలు కళ్ల నిండుగా కనిపిస్తూ కన్నుల విందు చేస్తున్నాయి. కృత్రిమమైన ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వంటి వాటి జోలికి పోకుండా అందరం కలిసి పేడ, పశువుల మూత్రం, కోళ్లు, మేకల పెంట, రాలి ఎండిన ఆకుల వంటి వాటితో తయారు చేసిన సేంద్రియ ఎరువుల్ని ఉపయోగిస్తున్నాం. వరి, చెరకు పంటలు కోతకు రావడానికి కొంత సమయం పడుతుంది. కూరగాయలు, పాదులు, ఆకుకూరలు అలా కాదు. కొద్ది కాలానికే పంట చేతికి అందుతుంది. పట్నానికి తీసుకెళ్లి మార్కెట్ చేస్తున్నాం. సుదర్శన్తో పాటు మరికొందరు చదువుకున్న రైతులు కూడా ఆ పనులన్నీ చూసుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాదు పంటలకు హోల్సేల్ వ్యాపారులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆరోగ్యకరంగా ఉన్న ఫలసాయాన్ని ఎవరు వద్దంటారు? రాబడి బాగుంది. అందరూ ఎవరి వాటాని వాళ్లు లాభసాటిగా పొందుతున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు కవరేజ్ ఇచ్చి మా ప్రయత్నానికి చాలా ప్రచారం ఇచ్చారు. నన్ను, సుదర్శన్ను ఇంటర్వ్యూలు చేసి మీడియాలో మమ్మల్ని హీరోల్ని చేసి పారేశారు. ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు మా గ్రామానికి వస్తున్నారు. మా వ్యవసాయ పద్ధతిని చూసి మెచ్చుకుంటున్నారు. వ్యవసాయంలో పీజీ చేసిన యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోకుండా వినూత్నంగా ఆలోచించి వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు అని అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి. అంతా బాగానే నడుస్తోంది. కాని ఏడాది కాలం తిరగకుండానే సుదర్శన్ ప్రవర్తనే వింతగా మారిపోయింది. నాతో ముభావంగా ఉండడం ప్రారంభించాడు. తనకు అప్పగించిన పనుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు ఎప్పటిలా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నాకు మా పొలాన్ని విడగొడుతూ కంచె కనిపించింది. సుదర్శన్ ప్రవర్తనకు ప్రతిరూపం ఇదేనేమో. ఎంతో కష్టపడి నిర్మించుకున్న నా ఆశల సౌధం నిట్ట నిలువుగా భూమిలోకి కూరుకుపోయినట్టు అనిపించింది. ఆలోచన నాదే అయినా సుదర్శన్ని నేను వేరుగా చూడలేదు. విత్తు నాదే, కాని భూమి, సుదర్శన్ అందరూ రైతులమే. ఇదే భావన నాలో ఎప్పుడు. మరో వారం రోజుల్లో మొత్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ ఈర్ష్య, అసూయలకు ప్రభావితమై పాత రూపంలోకి మారిపోయాయి. ఎప్పటిలాగే గట్లు, ఎవరి పొలం వాళ్లదే. తిరిగి పాతదారిలోకి మారిపోయారందరూ.
నాన్న నన్ను మొహం వాచేలా చీవాట్లు పెట్టారు. చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నాన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్పాలా, లేక ఏదైనా ఉద్యోగం వెతుక్కుని ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పాలా? నాలో ఎలాంటి క్లారిటీ లేదు. మెదడంతా శూన్యంగా మారింది. ఆ రాత్రే కాదు, చాలా రాత్రులు నాకు నిద్ర లేదు. ఇల్లు వదిలి బయటికి రాలేకపోయాను. ఒకరోజు మా పల్లెటూరిలోకి పడవంత కారు వచ్చింది. మా ఇంటి ముందు ఆగింది. దాని ముందు వెనక కూడా కార్లు జీపులు ఉన్నాయి. సులోచన బాబు మీరేనా? వారిలో ఒకరు అడిగారు. మా నాన్నమ్మ పేరు సులోచనమ్మ. ఆ పేరే నాన్న నాకు పెట్టారు. నాన్న నేను ఆశ్చర్యంలో మునిగిపోయున్నాం. ఎత్తుగా మిగలముగ్గిన జామపండు రంగులో తెల్ల పైజామా షేర్వాణితో పాటు షార్ట్ కోట్ ధరించిన అతను నాతో కరచాలనం చేశారు. నాన్న తెచ్చివేసిన కుర్చీలో కూర్చున్నారాయన. మిగిలిన కార్లలో దిగిన వాళ్లు ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు స్థిరంగా. కూర్చున్న ఆ పెద్ద ఆయన వెనక ఆజానుబాహులైన 2 గన్మెన్లు. మిస్టర్ సులోచన్, నీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నేషనల్ మీడియాల్లో నీ గురించి, నీ ఆలోచన గురించి బాగా వివరంగా వచ్చింది. నీకు ఫోన్ చేద్దామనిపించింది. కానీ ఇలా వచ్చి అభినందించడమే మంచిదని నేరుగా వచ్చాను. కేంద్ర వ్యవసాయ మంత్రి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆ స్థాయి వ్యక్తి నన్ను కలవడానికి వస్తారని కలలో కూడా ఊహించని నేను ఒకంత ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకుండా ఉన్నాను. నాన్న సరే హడావిడి పడిపోతున్నారు. నేచురల్గా తయారు చేసిన ఎరువులతో నీ వ్యవసాయం రియల్లీ వండర్ఫుల్. ఇది చాలా చోట్ల జరుగుతుంది. కానీ గట్లు సరిహద్దులు లేకుండా గుత్తమొత్తంగా ఉమ్మడి వ్యవసాయం అనేది ట్రెమండస్. గట్లు సరిహద్దులు ఇలా వృధాగా మిగిలిపోయే భూమి శాతం సాగు భూమి కంటే ఎక్కువ. ఈ అవరోధాన్ని నీ ఆలోచన అధిగమించింది. నీ కాన్సెప్ట్ని దేశవ్యాప్తం చేయాలి. నీకు కేంద్ర వ్యవసాయ శాఖలో కీలకమైన పోస్ట్ క్రియేట్ చేస్తాను. వీలైనంత త్వరగా రాజధానికి రా. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఆయన ఇచ్చిన కార్డు అందుకుని నమస్కరించాను. నాకు మా నాన్నకి కరచాలనం చేశారాయన. వచ్చినంత వేగంగా ఆయన కదిలారు. ఆయన వెంటున్నవారు కూడా. నా కలల సౌధం ఉన్న ఊరిలో కూలిపోయినా దేశమంతటా నా ఆలోచనకు రూపం ఏర్పడబోతోంది. నా హృదయం గర్వంగా ఉప్పొంగుతోంది. మంత్రిగారి కాన్వాయ్ అలా వెళ్లగానే సుదర్శన్తో పాటు మా ఊరి రైతులు నన్ను చుట్టుముట్టారు. తప్పు చేశామన్న భావం వాళ్ల కళ్లలో కనిపిస్తోంది. వాళ్ళు అలా వచ్చి నన్ను గెలిపించారనిపించింది. గొప్పవాళ్లు చెప్పిన మాట చేసిందెక్కడికి పోదన్నది నిజంగా నిజమేననిపించింది. నా ఈ గెలుపు నాదొక్కడిదే కాదు, మా ఊరివారందరిది. కథ సమాప్తం.